కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల ధరను తక్షణమే తగ్గించాలని, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, పి కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని ఒక పక్కన చెప్పుకుంటూ ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని విమర్శించారు. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలాగా ఆంధ్రాలో కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ప్రజలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించే వరకు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ఏఐటీసీ, బీకేఎంయూ నాయకులు పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బొగతా జగన్నాథరావు, వి దత్తు, వినోద్, కడుపు కన్నయ్య, పొట్టేలు పెంటయ్య, బళ్ళ కనకదుర్గారావు, మావూరి విజయ, జి స్వాతి, హాకిం, బొగ్గల ప్రభాకర్, పి రామ్మూర్తి, ఎం ప్రభు, అరిగల యోహాన్, బి జయలక్ష్మి, కె శైలజ, ఎస్ శ్రీను, కె భాస్కర్, జి ఈశ్వరరావు, ఎం సాయి, బి శంకర్, కళ్యాణ్, ఆనంద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర తగ్గించే వరకు సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ఏఐటీసీ నాయకులు పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బొగతా జగన్నాథరావు, దత్తు, కడుపు కన్నయ్య, బళ్ళ కనకదుర్గారావు, పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, మావూరి విజయ, జి స్వాతి, హకీం, పి రామ్మూర్తి, ఎం ప్రభు, బి విజయలక్ష్మి, కె శైలజ, ఎస్ శ్రీను, కె భాస్కర్రావు, జి ఈశ్వరరావు, ఎం సాయి, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 2019 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెట్రోల్ని రోజు రోజుకి పెంచడం వల్ల ప్రజలకి అధిక ధరలు అవటం జరిగింది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ రోజున ప్రజలు అనుభవిస్తున్న అధిక ధరలన్నీ కూడాను బీజేపీ ప్రభుత్వం వల్లనే బాధపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కొనసాగుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మద్దతే కీలకము. మూడోసారి ముచ్చటగా గదిలినటువంటి బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటల్ని, హామీల్ని అమలు చేయకపోగా ఇప్పుడు మూలిగే నక్కపై తాటిగా పడ్డట్టు గ్యాస్ సిలిండర్పై ఒకేసారి 50 రూపాయల ధర పెంచడం అంటే సామాన్య మధ్యవర్తి ప్రజానికం పై మోయలేని భారంగా ఇది పరిగణిస్తూ ఉంది. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే విధంగా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అధిక ధరల భారంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంగా. అయితే మళ్ళీ కొత్తగా 50 రూపాయలు గ్యాస్ పైన, 2 రూపాయలు పెట్రోల్, 2 రూపాయలు డీజిల్ పైన పెంచడం ద్వారా మరింత భారం మోయాల్సి వస్తూ ఉంది ప్రజలు. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రంగా మంచి పద్ధతిలో ఉండాలని చెప్పి, ప్రజారంజక పాలన అందించాలని చెప్పి, ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014లో అధికారులు రాకముందు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్రోల్ 67 రూపాయలు, డీజిల్ 61 రూపాయలు ఉంటే లీటరు, అది ఇప్పుడు 110 రూపాయలు, 100 రూపాయలుగా ఉంది. దాన్ని మళ్ళీ 2 రూపాయలు పెంచి దాన్ని ఎక్సైజ్ సుఖంగా కంపెనీలే భరిస్తామని చెప్పి చెప్పడం అది చాలా ప్రజలను మోసం చేయడమే. అది దొడ్డిదారిన ప్రజలపై భారాలు పడే అవకాశం ఉంది. అలా గ్యాస్ బండ మీద 50 రూపాయలు గంట రేటు పెంచి దాని అదనంగా గ్యాస్ ధర పెంచడం జరిగింది. దేశ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పిన ప్రభుత్వం సంక్షేమాన్ని అందించకపోగా ప్రజలపై భారాలు మోపుతూ రోజు రోజుకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని దిగజార్చే విధంగా అధికారులు కొనసాగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పెంచిన డీజిల్, పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిక చేస్తున్నాం. భారతదేశంలో అచ్చేదిన ఆయేగా భారతదేశం వెలిగిపోతుందని ప్రకటన చేసే నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. ఓ పక్కన సామాన్యుడికి ఇచ్చేటువంటి సబ్సిడీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. చాలామందికి గ్యాస్ మీద సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకి సంబంధించి అవలేవగాని వాగ్దానాలను ఇచ్చి అధికారాలు చేపట్టి ఈనాడు చూస్తే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు గ్యాస్ బండ్ మీద కూడా అదనంగా 50 రూపాయలు పెంచడం ప్రజల మీద మోయలేని భారాలను వేస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ ఏరియాలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద సిపిఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడతారు.